అందరికీ నమస్కారం. మంచంకి వెళ్ళి పనుకోడానికి ముందు ఈ ఒక్క విషయంని మీరు వారానికి ఒక్కసారైనా రెగ్యులర్‌గా ట్రై చేస్తూ చూడండి. అదే అండి. ఈ ఒక్క విషయము మీరు నిద్రపోయేదానికి ముందు మీరు హెయిర్‌లోకి అప్లై చేసేసుకొని మంచిగా పక్క రోజు ఉదయం లేసి ఆహ్, తలస్నానం చేస్తూ వచ్చారంటే మీరు జుట్టు సమస్య అనేది మీకు అస్సలు ఉండదండి. జుట్టు సంబంధించిన ఎట్లాంటి ప్రాబ్లమ్ అయినా మీకు త్వరగా క్యూర్ అయిపోతది. మీరు జుట్టయితే బాగా షైనింగ్‌గా, లాంగ్‌గా, పొడుగ్గా పెంచుతూ ఉంటదనమాట. ఇలా మీరు నేను చెప్తున్న ఒక్క హెయిర్ ఆయిల్ మీరు రెగ్యులర్‌గా వాడి చూడండి. రెగ్యులర్‌గా వాడేటప్పుడైతే మీరు జుట్టు సమస్య అనేది ఏం ఉండదు. ఈ ఆయిల్ ఒక్కటి చాలు అన్ని ప్రాబ్లమ్స్‌కి మంచి సొల్యూషన్ అనేది దొరుకుతదనమాట. ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్‌ని ఇంట్లో తయారు చేసేసుకొని మీరు వారానికి ఒక్కసారైనా రెగ్యులర్‌గా వాడాలండి. అప్పుడు తెల్ల జుట్టుని మంచిగా నల్లగా మార్చుకోవచ్చు. లాంగ్‌గా, పొడుగ్గా కూడా మన హెయిర్‌ని పెంచుకోవచ్చు. ఇప్పుడు ఎలా తయారు చేయాలి విధానం మనము చూస్తాము. ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఈ బౌలు బేస్ కొంచెం ఘనంగా ఉండేటట్టు తీసేసుకున్నాను. దాంట్లోకి నేను ఒక 10-15 దాకా మందార పూలు ఎండిపోయినవి నా దగ్గర ఉంది. సో, దేవుడికి పెట్టి ఎండిపోయినవి ఉంటాయి కదా! అవి నేను వేసుకుంటున్నాను. అది మీరు తీసుకోండి. లేదా పచ్చివైతే కూడా మంచిగానే ఉంటది. తర్వాత రోస్‌మెరీ లీవ్స్ అనేది నేను తీసుకున్నాను. ఈ రోస్‌మెరీ లీఫ్ అనేది మనకు మంచి స్మెల్ అనేది ఇస్తదనమాట. మంచి సువాసన ఇస్తది మన హెయిర్ ఆయిల్‌కి. ఇది మీరు అప్లై చేసుకున్నప్పుడైతే మన హెయిర్‌లో గూడా మంచి స్మెల్ అనేది వస్తదనమాట. సో, ఇలా రోస్‌మెరీ లీవ్స్ అనేది నేను కొద్దిగా తీసుకున్నానండి. అంతే అండి మన ఇంగ్రీడియెంట్స్. ఇప్పుడు నేను 100 ఎంఎల్ ఆయిలు నేను రెడీ చేసుకోబోతున్నాను దానిలోకి. సో, నేను 50 ఎంఎల్ జింజిలి ఆయిల్ అంటే మంచి నూనె, నువ్వుల నూనె అనేది తీసేసుకుంటున్నాను. ఇంకా మిగతా 50 ఎంఎల్ నేను వచ్చేసి మస్టర్డ్ ఆయిల్ అదే ఆవాలు నూనె తీసుకుంటున్నాననమాట. సో, మీరు ఎట్లైనా తీసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్ ప్లస్ క్యాస్టర్డ్ ఆయిల్ తీసుకోవచ్చు. లేదా కోకోనట్ ఆయిల్ ప్లస్ ఆహ్ మస్టర్డ్ ఆయిల్ తీసుకోవచ్చు. సో, అలా మీరు కాంబినేషన్స్‌లో తీసుకోండి. ఇప్పుడు నేను ఈ 2 ఆయిల్ కాంబినేషన్ తీసేసుకున్నాను. 100 ఎంఎల్ అనేది నేను ఇప్పుడు రెడీ చేయబోతున్నాను హెయిర్ డై ఆయిలు. సో, ఇప్పుడు ఈ బౌల్‌ని నేను పొయ్యి మీద సన్న మంటలో ఉంచేసుకున్నాననమాట. ఈ ఇంగ్రీడియెంట్స్ మంచిగా మరిగిపోయి, ఆ ఎసెన్స్ అంతా మంచిగా ఆ నూనెలో దిగాలి. దిగిన తర్వాత మనకు మంచి కాన్సంట్రేటెడ్‌గా ఒక ఆయిల్ అనేది దొరుకుతదండి. మరీ ఎక్కువ సేపు పెట్టుకోవాలని అవసరం లేదు. మనకు ఆ ఎసెన్స్ దిగేంత వరకు మనం పెట్టుకుంటే చాలు. మంచి సువాసనగా ఉంటది మన హెయిర్ ఆయిల్ అనేది. ఇది పోయి ఆపిన తర్వాత ఇంకొక ఇంగ్రీడియెంట్ కూడా నేను యాడ్ చేస్తాను. అదే అండి చాలా ఇంపార్టెంట్ అయిన ఇంగ్రీడియెంట్ నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు మనము ఈ హెయిర్ డై ఆయిల్ అనేది మనము ఇంట్లో ఎందుకు తయారు చేసుకోవాలంటున్నారా? బయట ఉన్న ఆయిల్స్ అంతా మంచిగా కెమికల్ యాడ్ చేసిన ఆయిల్ అండి. అది వాడడం వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయండి. నేను చెప్పాను కదా! ఇప్పుడు పొయ్యి ఆపేసాను. పొగ వచ్చినప్పటికి. ఇప్పుడు నేను దీంట్లోకి నేను వేంపాలం పట్టా అనేది యాడ్ చేసుకుంటున్నాను. అంటే ఆహ్, ఒక ఎలా అనుకోవచ్చంటే 25 గ్రామ్స్ అనుకోవచ్చనుకోండి. అది వేసుకుంటున్నాను. వేసిన వెంటనే చూడండి మనకు హెయిర్ ఆయిల్ కలర్ ఎంత మంచిగా ఎర్రగా మారిపోయింది. సో, రెడ్ కలర్‌కి వచ్చింది కదా! సో, ఈ వేంబాలం పట్ట అనేది మనకు ఈ రెడ్ కలర్ అనేది ఇస్తది. మన హెయిర్ గ్రోత్‌కి చాలా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటది. ఈ పట్ట వాడి మనము రెడీ చేసిన ఈ ఒక హెయిర్ ఆయిల్ మనం వాడేటప్పుడైతే మన హెయిర్ ఫాల్ అనేది మనకు అస్సలు ఉండదు. స్లోగా రెడ్యూస్ అయిపోతది హెయిర్ ఫాల్. డాండ్రఫ్ అనేది అస్సలు ఉండదండి. అలాగే లైస్ ప్రాబ్లము, ఇచ్చింగ్ ప్రాబ్లము అలా ఎట్లాంటి హెయిర్ సంబంధించిన ప్రాబ్లమ్ అయినా ఈ పట్టా ఒకటి వాడి తయారు చేసిన హెయిర్ ఆయిల్ వాడడం వల్ల చాలా బెస్ట్ రిజల్ట్ అనేది మీరు కంపల్సరీ తెచ్చుకోవచ్చండి. అది మాత్రమే కాదు, ఈ వేంబాలం పట్ట నుంచి మంచి సువాసన అనేది ఒకటొస్తదనమాట. మన హెయిర్‌లోకి అప్లై చేసి మసాజ్ చేసేటప్పటికి నైటే మనం అప్లై చేసుకుంటున్నాం కదా! అందువల్ల మనకు మైండ్ రిఫ్రెష్‌గా ఉంటది. మంచిగా మనకు సువాసన వల్ల మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటదండి. మనకు ఎట్లాంటి టెన్షన్ ఉన్నా కూడా ఆ టెన్షన్ నుంచి మనం ఈజీగా బయటికి రావచ్చు. అంత మంచి ఎఫెక్ట్ అనేది ఈ ఒక స్మెల్ వల్ల ఉంటదండి. అలాగే కొన్ని మందికి బాగా వేడి
ఒళ్ళు ఉంటదనమాట. వాళ్ళకి న్యాచురల్‌గానే హీట్ బాడీ అని చెప్తాం కదా! వాళ్ళందరూ కూడా ఈ ఒక్క హెయిర్ ఆయిల్‌ని మంచిగా హెడ్‌లో పెట్టుకొని మంచిగా రుద్ది బాగా మసాజ్ చేస్తూ వస్తున్నారంటే వాళ్ళకి ఆ హీట్‌నెస్ అనేది తగ్గిపోయి ఒళ్ళు మంచిగా ఉంటదండి. అంత మంచి ఎఫెక్ట్స్ ఈ ఒక్క హెయిర్ ఆయిల్‌లో ఉన్నాయి. ఈ ఇలా ఒక హెయిర్ ఆయిల్ అనేది మనం ఇంట్లో తయారు చేసుకోవాలండి. చాలా చాలా ఈ కాలంలో ఇంపార్టెంట్ అయిన ఒకటి అనుకోవచ్చు. ఇప్పుడు ఈ హెయిర్ ఆయిల్ అనేది రెడీ అయిపోయింది. ఇది మనం ఇప్పుడు మంచిగా ఒక బౌల్‌లోకి మనము తీసి పెట్టుకుంటామండి. మీరు అట్లాగే ఉంచుకుంటే కూడా ఈ ఎసెన్స్ అంతా మంచిగా దిగుతూ ఉంటాయి. లేదు మనము ఫిల్టర్ చేసేసి పెట్టుకుంటాం అనుకుంటే కూడా మీరు మంచిగా ఫిల్టర్ చేసి పెట్టుకోవచ్చు. ఈ వేంబాల పట్టతో పాటు చేస్తున్న ఈ ఒక హెయిర్ డై ఆయిల్ మనము అలాగే ఉంచుకున్నప్పుడైతే ఇంకా మంచి ఎసెన్స్ ఉంటదని చెప్పాను కదా! చాలా పవర్‌ఫుల్‌గా కూడా ఉంటదండి. ఇప్పుడు నేను మంచిగా ఒక గిన్నెలోకి ఫిల్టర్ చేసి తీసి పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఈ హెయిర్ ఆయిల్ మనము ఎలా వాడుకోవాలి అనేది నేను చెప్తాను. మంచిగా ఫిల్టర్ చేసి ఎత్తిపెట్టుకోండి. ఒక బాటిల్‌లోకి ఉంచుకోండి. అలాగే మీరు ఎప్పుడు అంతా మీరు వాడుకోవాలనుకున్నప్పటికి సాటర్డే నైట్ గానీ, ఫ్రైడే నైట్ గానీ మీరు మంచిగా అప్లై చేసేసుకోండి హెయిర్‌లోకి. అప్లై చేసి మంచిగా మసాజ్ అనేది ఇచ్చుకోండి. అంటే 1 అవర్ ముందు పడుకోవడానికి వెళ్ళడానికి ముందు 1 అవర్ ముందు మీరు ఇలా అప్లై చేసి మంచిగా మసాజ్ చేసుకొని నానబట్టేసేయండి. నైట్ అంతా అలాగే మీరు మంచిగా నిద్రపోవచ్చు. ఈ ఆయిల్ అనేది మనకు మంచి నిద్ర గూడా ఇస్తదనమాట. ఇలా అప్లై చేసి మంచిగా మసాజ్ చేసేసుకొని మీరు నైట్ అంతా అట్లాగే ఉంచేయండి. పక్క రోజు ఉదయం మీరు లేసినప్పటికి మంచిగా ఒక షాంపూ అంటే మైల్డ్ షాంపూ మీరు వాడుకోవచ్చు. మసాజు అండ్ ఈ స్ట్రోక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మన ఆయిల్‌కి. మార్నింగ్ మీరు ఇలా షాంపూ అనేది హెర్బల్ షాంపూగా మీరు వాడండి. ఇంకా మంచి ఎఫెక్ట్ అనేది ఉంటది. మన వీడియోస్‌లో చాలా హెర్బల్ షాంపూస్ కూడా ఉన్నాయి. అది మీరు ట్రై చేసుకోవచ్చు. చాలా బెస్ట్ రిజల్ట్ అనేది మీరు తెచ్చుకోవచ్చండి. ఇలా ఒక హెయిర్ ఆయిల్ అనేది మీరు ఇంట్లో తయారు చేసేసి మీరు రెగ్యులర్‌గా వాడి చూడండి. మీ హెయిర్ సంబంధించిన ఎట్లాంటి ప్రాబ్లమ్ అయినా త్వరగా మాయమైపోతది. అలాగే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ హెయిర్ ఆయిల్ అనేది రెగ్యులర్‌గా వాడుకోవచ్చు. అప్పుడు మీ హెయిర్ మంచిగా హెల్తీగా ఉంటది. లాంగ్‌గా, పొడుగా కూడా పెరుగుతూ ఉంటది. తెల్ల జుట్టు సమస్య అనేది అస్సలు ఉండదండి. సో, ఇలా ఒక హెయిర్ ఆయిల్ మీరు ఇంట్లో తయారు చేసేసి వాడి చూడండి. వాడినాక మాకు కమెంట్‌లో చెప్పండి మీరు ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందని విషయం. అలాగే ఇలా చాలా వీడియోస్ మన ఛానల్‌లో ఉన్నాయి. హెయిర్ డై ఆయిల్ అని చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ట్రై చేసి చూడండి. సో, ఈ వీడియో అయితే నచ్చిందంటే యూస్‌ఫుల్‌గా ఉందని అనుకుంటే మన వీడియోస్‌ని లైక్ చేసేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ అవర్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.